హలో. మీ పేరు? బాను. బాను. సో మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా? లేదండి. లవ్‌పై మీ ఒపీనియన్ ఏంటి అసలు? లవ్ అంటే ట్రూగా లవ్ చేస్తే అది మంచిగా వర్కౌట్ అవుతుంది. ట్రూగా. లేకుంటే ఎంతమందిని చూసా ట్రూగా లవ్ చేసే వాళ్ళని? ట్రూగా అంటే ఈ జనరేషన్లో నేను తక్కువ మందిని చూశాను. అది కూడా సినిమాల్లో చూశాను. ఇంకా రియాలిటీలో అయితే ఇంకా ఎవరిని చూడలేదు. అంటే యాక్చువల్లీ మన పేరెంట్స్ ఉన్న ఆ టైంలో చాలా మంది అది మ్యారేజెస్ అరేంజ్ మ్యారేజ్ అయినా లేకపోతే లవ్ మ్యారేజ్ అయినా చాలా జెన్యున్గా ఉండేది. బట్ ఇప్పుడు మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న లేకుంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ చాలా ఫేక్గా ఉంది స్టిల్ ఫ్రెండ్షిప్తో సహా. పేరెంట్స్ ప్రేమ కూడా చాలా ఫేక్గా, పేరెంట్స్ ఫేక్ అని చెప్పాను నేను, ఉండే వీళ్ళ పర్సన్స్ ఫేక్ అని చెప్తా. అంటే ప్రతి దాంట్లో ఇలా కల్మషం ఎందుకు వచ్చేసింది అంటారు ఈ జనరేషన్లో? ఎందుకంటే ఇప్పుడు యూత్ మొత్తం పాడైపోయింది. సో అప్పుడు మొత్తం టెక్నికల్ ఎలక్ట్రానిక్స్ అవి ఏం లేవు, ఫోన్ లాంటివి అవి. సో అక్కడ అంటే పాత కాలంలో లవ్ లెటర్స్, సో డైరెక్ట్గా చూసుకోవడము అవి అన్నీ ఉండేవి. సో దాన్ని ఒక ప్యూర్ లవ్ అంటారు. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడున్న జనరేషన్ ఇలాంటిది యూత్ అని అంటున్నారు కదా, యాజ్ ఏ మీరు కూడా ఒక యూత్ కదా, యూతే కానీ సో మీ పక్కన చాలా మంది ఉంటూ ఉంటారు, వాళ్ళు కూడా లవ్ చేయడం అంటే యాజ్ ఏ గర్ల్స్లోనే చూసుకుందాం, ఒకరితో మాట్లాడతారు, ఒకరితో చాక్లెట్స్ అంటారు, ఒకరితో బిస్కెట్స్ అంటారు, ఒకరితో డ్రెస్సులు అంటారు. యాజ్ ఏ అంటే బాయ్స్ కూడా చాలా మంది అలా ఉన్నారు.